హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరు ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే ఏ ప్రిపరేషన్ లేకుండా ఈరోజు అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఎందుకంటే నాది ఫోన్ డిస్ప్లే పోయేటట్టుంది. తీసుకున్న వీడియో ఎక్కడ మిస్ అవుతుందో అని ఏదో ఒకటి మాట్లాడదాంలే అన్నట్టు వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఈరోజు అయితే నా ట్విన్ బాయ్స్తో ఒక రోజు ఎట్లుంటుందో అనేది అయితే వీడియో షూట్ చేసుకున్నా. వీడియో చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైంది బ్రష్తో వేస్తుంది అలకకుండా అని అనుకుంటున్నా. ఫ్లోర్ కలర్ అయితే మిలిగింది, దాన్ని అయితే ఇట్లా వాడుకుంటున్నా. ఫ్రైడే రోజు ఎప్పుడు అలుకుతే అప్పుడైతే ఈ కలరే వేస్తున్నా. అలుకులాగానే మస్తు బాగుంది. ఏదైనా ఉట్టిగా ఓనియొద్దు, ఏదో ఒక దానికైతే యూజ్ అవుతాయి కదా, ఇట్లా యూజ్ చేసుకోవాలి. ఇది ఆరిన తర్వాత వాటర్ పోసినా కానీ ఆ కలర్ అనేది పోదు. మళ్ళీ 2-3 డేస్ అయితే ఉంటుంది. 3 డేస్ తర్వాత మళ్ళీ కలర్ వేసుకోవచ్చు. పొద్దున అయితే ఆకులు ఉడిసి సాంజాలిన తర్వాత ఇట్లా అలకకపోతే మాత్రం అస్సలు ఇష్టం ఉండదు. అలికిన తర్వాతనే ముగ్గేసుకుంటా. ఏదో 1-2 రోజులు అయితే మిస్ అవుతుంది అలకకపోవడం. రోజు అలికే దానికన్నా వారాలలో అలికేది కొంచెం తేడా కనిపించాలి కదా, అందుకే రోజు కూడా ఏం అలకను. ఆకులు ఉడిసి సాంజాలి ముగ్గేసిన తర్వాత అలికిన తర్వాత అలికి మీద కూడా ముగ్గేసిన తర్వాత అయితే ఇక పాలు వచ్చినాయి, ఛాయ్ పెట్టుకుంటున్నా. ఇంకొక పక్కన అయితే మా పిల్లలకు పాలు పెడుతున్నా. ఇన్నిసార్లు కలవకుర్తి పోతాం కానీ మా ఆయన కూడా పోతాడు, కానీ లైటర్ తీసుకురావంటే తీసుకురాడు. ఇంకా నేనైతే కలవకుర్తి పోవడమే మానేసిన. ఇంకా అగ్గిపెట్టెతోనే సరిపెట్టుకుంటున్నా. ఎన్ని లైటర్లు తెచ్చినా కానీ ఖరాబ్ అవుతాయి. మేబీ రేపటి నుంచి 2-3 రోజులు అయితే నా వీడియోస్ రాకపోవచ్చు, ఎందుకంటే డిస్ప్లే పోతుంది. ఈ రోజు రేపు అన్నట్టుంది. అంటే నువ్వు ఎట్లా వాయిస్ ఓవర్ ఇస్తున్నావు అని అనుకోవచ్చు. కొంచెం కొంచెం వస్తుంది, కొంచెం పోతుంది. నా పాత ఫోన్లో కూడా 2 వీడియోస్ ఉండే, అవి చాలా మెమరబుల్ ఉంటుండే నాకు. అవి ఎట్లా ట్రై చేసినా కానీ అప్లోడ్ చేద్దామని అనుకున్నా కానీ అదైతే డిస్ప్లే వేయలేదు, అది అట్లనే ఉంది. ఇది ఇంకో ఫోను, దీన్ని డిస్ప్లే వేయడానికనే కనీసం 5-6,000 అయితే అవుతాయి. అందుకే కొంచెం టైం పట్టవచ్చు. బయట ఊడ్చి ముగ్గేసుకున్న తర్వాత అయితే లోపల ఊడ్చాలి. నా వీడియోలు చూస్తున్న వాళ్ళైతే, నాకు తెలిసిన వాళ్ళు అయితే ఫుల్ సపోర్ట్ చేస్తారు. నాకైతే ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది. దాని అక్కడక్కడ ఇంకా చెడు పెట్టేటోళ్ళు ఉంటారు, కానీ అది వాళ్ళని వదిలేయాలి. నాది ఒక వీడియో, లాంగ్ వీడియో అయితే 8.6K పోయింది. అదే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దాంతోనే సగం వాచ్ అవర్ వచ్చింది నాకు. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఎల్లమ్మ తల్లి మాస పూజ అని వీడియో ఉంటుంది, అది చూడండి. 8.6K పోయింది ఆ వీడియో. ఇంకా పోతుంది అనుకుంటా. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి అప్పుడే 5 నెలలు అయిందా అనిపిస్తుంది. 5 నెలలు, ఒక ఫస్ట్ నెలలో కూడా మానిటైజేషన్ కావచ్చు, కానీ నేను ఒక 3 నెలల వరకు అయితే వీడియోస్ చేయలేదు. ఓన్లీ ఎల్లమ్మ పండుగ వీడియోసే పెట్టిన. స్టార్టింగ్ నుంచి డైలీ వ్లాగ్స్ రెగ్యులర్గా చేసి ఉంటే వాచ్ టైం అయిపోతుండే కావచ్చు ఇప్పటిపాటికి. అప్పుడే డైలీ వ్లాగ్స్ అయి ఉంటే ఇప్పటికి వాచ్ టైం అయిపోతుండే. నువ్వు ఊడ్చేది కడిగేది పెడితే ఎవరు చూస్తారు అంటే, అది కూడా అందులో కూడా కొందరికి కొన్ని నచ్చవచ్చు. నా స్లాంగ్ కూడా కొందరికి నచ్చవచ్చు. అందుకే నేను ఎట్లా మాట్లాడుతానో అట్లనే మాట్లాడుతున్నా. వీడియో కోసం అయితే స్టైల్గా అట్లయితే మాట్లాడాను. పిల్లల గురించి అన్న వీడియో ఇందులో పిల్లలే కనిపిస్తలేరు అని అనుకోకండి. వాళ్ళు ఎప్పుడో మార్నింగ్ 4కి 5కే లేస్తారు. కాకపోతే ఇప్పుడు డోర్ పెట్టిన వంతలు ఆడుకుంటారు. ఇంకా ఈ కడపలు అవన్నీ కడిగిన తర్వాత ఇగో వచ్చిర్రు. కడిగిన తర్వాత వాళ్ళకైతే ఇక తినిపించాలి. ఫస్ట్ అయితే వాళ్ళు తప్పియాలి, ఏమైనా బ్రెడ్ అవన్నీ తినిపించాలి. తినిపిస్తే ఇక వాళ్ళు కొద్దిసేపు ఆడుకుంటారు. వీళ్ళు లేచే వరకే పని చేద్దాం అని అనుకుంటా, కాకపోతే నేను లేవకముందే వాళ్ళు లేచి కూర్చుంటారు. అందుకే ఏ పని కాదు. వీళ్ళ దగ్గర ఒక పద్ధతి నచ్చేది ఏంటంటే, తినిపిస్తుంటే అక్కడిక్కడ పోరు, నా దగ్గరనే కూర్చొని తింటారు. తినేది మొత్తం అయిపోయిందాక వాళ్ళని పట్టుకొచ్చి తినిపించేది అయితే ఉండదు. ఒక దగ్గర కూర్చుంటే ఇద్దరు కూర్చొని తింటారు. అయిపోయిన తర్వాత అక్కడ పోయి ఆడుకుంటారు. ఇంకా మా చిక్కి ఇంటి దగ్గర ఉందంటే ఒకసారి జుట్టు వేయమంటుంది, ఒకసారి అన్నం పెట్టంటుంది, ఒకసారి వాటర్ ఇవ్వమంటుంది, అన్నీ ఇవ్వమంటుంది. ఒకసారి ఛాయ్ పోయమంటుంది, ఒకసారి అరటిపండు ఇవ్వమంటుంది. ఇంకా వీళ్ళిద్దరిని చూసుకునేది ఒక ఎత్తు ఉంటే ఆమెను చూసుకునేది ఒక ఎత్తు ఉంటుంది. ఇక్కడ మావాడైతే అలగడ వేయడానికి ట్రై చేస్తుండు. ఇలాంటి అడుగులు ఇంకెన్నో వేసి వాని గమ్యాన్ని అయితే మంచిగా హ్యాపీగా చేరుకోవాలని కోరుకుంటున్నా. నాకు ఇక్కడ ఉన్న పని సరిపోదని ఎక్స్ట్రా పని చేసుకున్నా. ఏంటంటే ఈ తొట్లు పెట్టడం, అది కింద పెడితే పిల్లలను పోయమన్నా పోస్తుండే, కానీ పైన పెట్టినందుకు వాళ్ళకి అందదు. అందుకే నేనే పోయాలి ఎట్టి పరిస్థితుల్లో. కానీ రేకులకు ఇది పెట్టినందుకు అయితే బాగా అట్రాక్షన్ కొడుతున్నాయి, బాగున్నాయి. ఓన్లీ చెట్లు ఉంటేనే ఇంత బాగున్నాయి అంటే రేపు పూలు పూస్తే ఇంకా బాగుంటాయి అని అనుకుంటున్నా. బంతి చెట్టు అయితే ఎండిపోయింది. ఇక్కడ చూడండి, నేను నీళ్ళు సేవ్ చేస్తున్నా.
పైనుంచి వచ్చిన నీళ్ళని మళ్ళీ జగ్గుతోని పడుతున్నా. మా కెమెరామ్యాన్ అయితే నాకు ఫుల్ హెల్ప్ చేస్తాడు. మార్నింగ్ వచ్చి వీడియో తీద్దాం దా పిన్ని అని అంటాడు. కెమెరామ్యాన్ పేరు తెలిస్తే కామెంట్ చేయండి. ఒక్కొక్క చెట్టు బాగుందని జూమ్ చేసి తీసి చూపిస్తుండు. ఈ చెట్టు అయితే షో చెట్టే కానీ ఆకులు పెద్దగా అయింది, బాగా అనిపిస్తుంది. అది లాస్ట్కి ఉన్నది దగ్గు చెట్టు కానీ అది ఎండిపోయిందో ఉందో తెలియదు, కనిపిస్తలేదు. తర్వాత అయితే ఇక్కడ 2 గులాబీ చెట్లు ఉన్నాయి, ఒకటి మెరూన్ కలరు ఒకటి పింక్ కలరు. తర్వాత ఇదైతే మల్లె చెట్టుకు ఈ గులాబీ చెట్లకు అయితే నీళ్ళు పోసినాం. ఒక్కరోజు పోయకపోతే మాత్రం ఎండిపోతాయి. ఈ గులాబీ పూలు చూసి మూసేదే కానీ పెట్టుకునేది లేదు, చెట్టుకే పూస్తాయి, వాడిపోతాయి. ఎవరైనా తెంపుకోపోతారు. నేను ఒకటి పెట్టుకుంటా అంతే. మా చిక్కి చిన్నగా ఉన్నప్పుడు మా చిక్కి స్కూల్కి పోయే వరకు కావాలని ఈ చెట్లు అయితే పెట్టినాం. ఒక అమ్మాయి అంటే ఏమనిపిస్తుంది, పూలు పెట్టాలనిపిస్తుంది, గొలుసులు పెట్టాలనిపిస్తుంది, అన్నీ పెట్టాలనిపిస్తుంది కదా, అందుకోసం కోసమే చెట్లు పెట్టినాం. డెలివరీకి మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయినా కానీ మా కెమెరామ్యానే వాటర్ పోసి పెంచిండు, దాంట్లోని బతికిచ్చిండు. తర్వాత అయితే ఇంకా వంటకి ప్రిపేర్ చేస్తున్నా, బియ్యం కడుగుతున్నా. యూట్యూబ్ స్టార్ట్ చేయడం వల్ల నాకైతే ఎన్నో బెనిఫిట్స్ అయితే అనిపించినాయి. అవి ఏంటివో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తా. యూట్యూబ్ కోసం కూడా నేను ఫస్ట్ అయితే ఒక ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తున్నా. ఆ ఇన్వెస్ట్మెంట్ ఏందనేది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తా, అది వచ్చిన తర్వాత. ఫస్ట్ టైం చేస్తున్నా, ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు అనుకున్నా, కాకపోతే అది చేయకపోతే తప్పదు, చేయాలి ఖచ్చితంగా. ఎవరైనా గెస్ చేస్తే దాన్ని ఏం ఇన్వెస్ట్మెంటో గెస్ చేసి కామెంట్ చేయండి. అసలు యూట్యూబ్ ఓపెన్ చేస్తేనే అన్ని నేరాలు ఘోరాలు చూడాల్సి వస్తుంది. వైషు అమ్మ దగ్గర నుంచి అయితే అన్నీ అవే వీడియోలు, పిల్లలను చంపడం, పిల్లాన్ని చంపడం, ఇవే అవుతున్నాయి. ఆమెకు న్యాయం జరిగిన ఉంటే ఇవన్నీ జరగకపోనేమో అని అనిపించింది. నెక్స్ట్ అయితే నేను మామిడికాయ పచ్చడి పెడదామని అనుకుంటున్నాను, అందుకే మామిడికాయలు తీసుకొని పెట్టిన. పచ్చడి ఎట్లుందో చూసారు కదా. పచ్చడి గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలంటే లాంగ్ వీడియోలో అప్లోడ్ చేసిన, వెళ్ళి చూడండి. తర్వాత అయితే ఇంకా అన్నం తింటున్నా. అన్నం తిన్న తర్వాత అయితే రచ్చ కిందికి పోదామని పోతున్నాం. ఇంతకుముందు అయితే ముక్కలేందే ముద్ద దిగదు కానుంచి ఇప్పుడు టీవీ లేనిదే ముద్ద దిగదు కాడికి వచ్చింది. టీవీ అన్నా ఫోన్ అన్నా లేకపోతే అస్సలు అన్నం తినబుద్ధి అయితే లేదు. నేను తిని మా పిల్లలకు కూడా తినిపించే టైం అయింది, అందుకే వాళ్ళ ఇంట్లో కూర్చొని తినబెడితే తినరని ఇట్లా రచ్చ దగ్గరికి తీసుకుపోయి, రచ్చ అంటే కొంతమందికి తెలియదు కదా, ఇక్కడ వేప చెట్టు ఉంటుంది, దాని కింద నీడ ఉంటుంది, అక్కడికి తీసుకుపోయి తినిపిస్తున్నా. తిన్న తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత అయితే పడుకుంటారని స్నానాలు అయితే చేయించిన. ఇక్కడ మా డుగ్గుగాడు చూడండి ఇట్లా చేస్తుండో. డైలీ వాళ్ళకి ఏమేమి ఫుడ్ పెడతా, ఏమేమి చేస్తా అనేది అయితే నెక్స్ట్ వీడియోలో ఒక వీడియో తీసి అయితే పెడతా. వీళ్ళకి స్నానం చేయించి బట్టలు వేసి బొట్టు పెట్టడానికి కనీసం 1 గంటనే పడుతుంది. స్నానం చేయించకుంటే ముందు 5 నిమిషాలు, స్నానం చేసిన తర్వాత 10 నిమిషాలు, ఇంక ఏడుస్తూనే ఉంటాడు. కానీ వీళ్ళిద్దరు ఉన్నందుకు ఎట్లా సంపాదించుకుంటుందో అని అనుకుంటారు, కానీ ఇద్దరు ఉన్నందుకైతే ఫుల్ టైంపాస్ అవుతుంది అబ్బా నాకైతే. వీళ్ళ ప్రెగ్నెన్సీ జర్నీ కానీ డెలివరీ జర్నీ కానీ నాకు ఒక మెమరబుల్ నా లైఫ్లోనే. అంటే చిక్కి కాదా మీ పాప కాదా అని అనుకోవచ్చు, ఆమె ఇంకా ఎక్కువ వీళ్ళతో పోలిస్తే. తల్లికి అందరు సమానమే కానీ ఒక జర్నీలో ఒకలా ఉంటుంది కదా, అది మెమరబుల్ అని చెప్తున్నా. అయితే బొట్టు పెడుతున్నా. మా బబ్బుగాడు చూడండి ఎంత మంచిగా బొట్టు పెట్టించుకుంటాడు. ఇంతకుముందు ఉన్నవాడేమో డుగ్గుగాడు, వీడు డుగ్గుగాడు నా మాట విన్నాడు అస్సలు. నా మాట కాదు, ఎవరి మాట విన్నాడు. వీడియో అయితే నేను ఆఫ్టర్నూన్ వరకే షూట్ చేసిన. తర్వాత మధ్యాహ్నం కర్రీ ఏం చేసినా, నైట్ ఏం చేసినా అనేది చేద్దాం అనుకున్నా, కానీ ఫోన్ అప్పటి వరకు అయితే పోయింది, అందుకే ఇంకేం చేయలేదు. ఇది ఒకటే ఉన్నది, ఇది కూడా సగం వీడియోనే, ఇది అప్లోడ్ చేస్తున్నా. నేను పెట్టిన వైషు అమ్మ వీడియో కానీ మామిడికాయల ముక్కల పచ్చడి వీడియో కానీ బాగా అవర్స్ వచ్చింది. ఇట్లే వీడియోస్ చూడాలని కోరుకుంటున్నా. ఎక్కువ వచ్చిందంటే ఎల్లమ్మ తల్లి మాస పూజ అని ఉంటుంది, ఆ వీడియోకి అయితే ఎక్కువ అవర్స్ వచ్చింది, 8.6K వ్యూస్ వచ్చినాయి. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్లలోకి వెళ్ళి చూడండి. అది వీడియో 3 మినిట్స్ 3.5 మినిట్స్ కానీ అవర్స్ మాత్రం చాలా గట్టిగా వచ్చినాయి. అందుకే నేను షార్ట్స్ తీయకుండా లాంగ్ వీడియోస్ తీద్దామని ఫిక్స్ అయినా. అలా నేను షార్ట్స్ తీసే టైం అయితే అయిపోయింది. 3 మంత్స్ టైం ఉంటుంది కదా, 3 మంత్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు 1 ఇయర్ టైం ఉంటుంది కదా లాంగ్ వీడియోస్కి. లాంగ్ వీడియోస్తోనే ట్రై చేద్దామని అనుకుంటున్నా. మా బబ్బుగాడు ఇక్కడ హాయ్ చెప్తుంది చూడండి. వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి, నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా కూడా వీడియోస్ చూస్తున్నారు, అదేదో సబ్స్క్రైబ్ చేసుకొని చూడవచ్చు కదా.
కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళైతే అవుతారు కదా. దీనికి ఏమన్నా మనీ